అండ్ ఇప్పుడు మనకు డైలీ చూస్తే మనం వ్రతాలు, పూజలు, హోమాలు ఎన్ని చేస్తుంటారు. ఇవన్నీ మానేసి మేనిఫెస్టేషన్ బోర్డు పెట్టుకొని లైక్ ఇలా జరిగిపోతుంది అని అంటే నమ్మచ్చా? ఎస్. వ్రతాలకి, హోమాలకి పవర్ లేదని ఎవరు చెప్పారండి? అది మనం నమ్మట్లేదు. ఏదైనా మన నమ్మకంతోనే ఉంటుంది. అంటే వాటిని మానేసి మేనిఫెస్టేషన్ బోర్డు ముందు నిలబడుకొని ఇట్స్ లైక్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ రిలీజియస్ అండ్ బీయింగ్ స్పిరిచువల్. స్పిరిచువల్ అంటే మనం ఏ రిలీజియన్ అని కాదు, కనెక్టింగ్ విత్ దట్ డివైన్ యూనివర్స్ అయినా డివైన్ హయ్యర్ ఎనర్జీ, మనకంటే ఒక సూపర్ న్యాచురల్ పవర్, ఒక దేవుడు అనేవాడు ఉన్నాడన్న నమ్మకం ఉంటుంది చూడండి. ఆ నమ్మకంతో మీరు ఏది చేసినా వర్కౌట్ అవుతుంది. సో అందుకే తిరుపతికి అంత రష్గా ఉంటుంది. ఎందుకంటే మనం అక్కడ ఏడుకొండల వాటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమనుకుంటాం, నీకు చెప్పేస్తున్నాను నా ప్రాబ్లమ్ని, నాకు తెలీదు, నువ్వే చూసుకోవాలి, నువ్వే దాన్ని సాల్వ్ చేసి అని మనం సరెండర్ చేస్తాం. సరెండర్ చేసి మొక్కుకొని వస్తాం, మళ్ళీ వస్తాము, గుండు కొట్టించుకుంటాము అని మొక్కుకుంటాం. డెఫినెట్గా ఫలిస్తుంది. అవును కదా, 99%, 100% నాకు తెలిసి ఫలిస్తుంది. కాబట్టి మళ్ళీ వెళ్తున్నాం, మళ్ళీ మొక్కు తీర్చుకుంటున్నాం. అంటే ఏంటి, వీఆర్ డూయింగ్ సరెండర్ మేనిఫెస్టేషన్ దేర్. అంటే మనము ఇంకా నా వల్ల కాదు, నా చేతిలో లేదు, నువ్వు చూసుకో అని ఎప్పుడైతే మనం ఒక సూపర్ న్యాచురల్ పవర్కి అప్పచెప్తామో, ఇట్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ సరెండరింగ్. అంటే మనము అంకితం చేసేస్తున్నాం, ఇంకా వాళ్ళే చూసుకోమని. మనం దాని గురించి వరి అవ్వడం తగ్గించేస్తాం. మనలో ఆటోమేటిక్గా పాజిటివిటీ పెరుగుతుంది, మనలో కాన్ఫిడెన్స్ వస్తుంది, దేవుడు ఉన్నాడు అనేసి. దాన్నే ఇందులో కొత్తగా యూనివర్స్ అంటారు అంతే. దేవుడు అని చెప్పే బదులు ఇప్పుడు ఒక్కొక్క రిలీజియన్లో ఒక్కొక్క దేవుడు పేరు, ఇప్పుడు జీసస్ అంటారు, అల్లా అంటాం, మనము రాముడు అంటాం, కృష్ణుడు అంటాం. సో ఇలా ఒక్క దేవుడు పేరు చెప్పే బదులు జనరల్గా అందులో ఏంటంటే ఆ కాన్సెప్ట్లో యూనివర్స్ అని చెప్తున్నారు సైంటిఫిక్గా. ఓకే.